అలానే ఇన్వైట్ చేస్తున్నాము. వెరీ హ్యాపీ ఇన్వైట్ అవుట్ రావు శ్రీకృష్ణదేవరాయలు గారు గంగడ పార్లమెంట్ నర్సరావుపేట. అలానే వీఆర్ వెరీ గ్లాడ్ టు ఇన్వైట్ సలహార్ అరవింద్ బాబు గారు, గౌరవ ఎమ్మెల్యే నర్సరావుపేట గారు. అండ్ ఇట్ ఈస్ members of the people, they all have been participating well in the lamp lighting ceremony. దీపం చీకటిని అజ్ఞానాన్ని తొలగించి దైవ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మరి పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలందరికీ, ముఖ్యంగా ఉన్న మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చక్కగా జరుపుకుంటున్నారు. మహిళలు లేదే రాజ్యం లేదు, మహిళలు లేదే ఎక్కువ ప్రపంచం లేదు, మహిళలు లేదే పురుషులు లేదు. గుర్తుపెట్టుకోండి. అదే భోజేష్ మాత, కార్యేషు మంత్రి, కరణేష్ మంత్రి, కార్యేషు దాసి, ఈ విధంగా మహిళలు చెప్తా ఉంటారు. భూదేవంతా సహనమంతా మహిళలు ఈ మగవాళ్ళని భర్తని భరించాలి, మామను భరించాలి, నాన్న భరించాలి, పిల్లల్ని భరించాలి. చూడు మీరు ఎన్ని పాత్రలు చేయాలి. ఒక తల్లి పాత్ర నుంచి తాతమ్మ అవుతాడు, ముత్తాతమ్మ అవుతాడు. అదేవిధంగా మగవాళ్ళకి పొద్దున్న లేచి అన్నవంట పెట్టాలి, పిల్లల్ని బడికి పంపించాలి, పిల్లలకి పెళ్లి చేయాలి, ఉద్యోగాలు వచ్చినాక వాళ్ళు సెటిల్ అయ్యేదాకా మీ కర్తవ్యం ఉంటారే ఉంటది. అంటే 70 ఏళ్ళు వచ్చినా కానీ మీకున్న మరి ఆ సహనం, నిజంగా భూదేవి సహనం మీకు ఉంది. కాబట్టి ఈ మహిళా తల్లిని గౌరవించుకోవాలని చెప్పి మరి ప్రపంచవ్యాప్తంగా ఇలా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. మరి రాణులు, మహారాణులు, మహిళలు, మీ అందరికీ మహిళా దిన శుభాకాంక్షలు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. మన సమాజంలో మొదటి స్థానం తల్లితో మొదలైంది. దేవుడు కూడా మరి ఆ అమ్మవారితోటే మొదలైంది. అంతటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో మహిళకున్న ప్రాధాన్యత గాని, గౌరవం గాని మరి ఏ దేశంలో లేదని చెప్పేసి మనందరం కూడా సగర్వంగా చెప్పుకోవాలి. ప్రతి కుటుంబానికి తల్లి బిడ్డలకి ఒక ఉపాధ్యాయురాలుగా, ఆ తర్వాత మరి ఆ కుటుంబాన్ని చక్కదిద్దే ఆ ఇంటికి దీపంగా బహుముఖ పాత్రలు పోషిస్తుంది మహిళ. అలాంటి మహిళల మీద చాలా గురుతరమైన బాధ్యతలు ఉన్నాయి. బిడ్డల్ని మరి ఏ విధంగా వాళ్ళ ఆలన పాలన, వాళ్ళు ఏ విధంగా చదువుకుంటున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి, వాళ్ళ మీద మరి ఆలోచన చేయడం. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు తెలియదు కాదు. ఆ రోజు గ్రూప్స్ ఉండే, మహిళా గ్రూప్స్, ఎస్హెచ్జి గ్రూప్స్ ఉంటే ఆ రోజు ఏ విధంగా ప్రోత్సహించారో మీ అందరికి తెలియదు కాదు. ఆ రోజు మహిళల్ని తీసుకొని మీటింగ్స్ కి వాటిని పెట్టి వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేస్తుంటే ఆ రోజు ఉన్న ప్రతిపక్షాలు కూడా అందరూ కూడా హేళన చేసిన సంగతి కూడా మాకు బాగా గుర్తుంది. ఎందుకంటే ఈయన మహిళలకి సమాన హక్కు తీసుకొస్తా అంటే, ఈయన మహిళలను తీసుకొస్తా అంటే వీళ్ళ ద్వారా వ్యాపారాలు చేపిస్తారంట అని చెప్పి ఒక హేళనగా మాట్లాడారు. తర్వాత చూస్తుంటే 95 ముఖ్యమంత్రిగా చేపట్టిన దగ్గర నుంచి నేటి దాకా చూస్తుంటే ఏ విధంగా మహిళలను అంచెలంచెలుగా ప్రోత్సహించిన సంగతి కూడా మీకు తెలియదు కాదు. చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహించిన ప్రభుత్వం ఏదైనా ఉంటే ఆ తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడంలో కూడా ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. అదేవిధంగా ఇందాక మేము రాగానే కింద స్టాల్ చూసాం. ముఖ్యంగా ఇందాక ఎంపీ గారు మేము కూడా మాట్లాడుకున్నాం, కలెక్టర్ గారితో కూడా. ఇందాక ఒక ఇస్త్రాకుతో స్టాల్ పెట్టి ఆ ఇస్త్రాకులన్నీ కూడా కుట్టి ఎక్కడి నుంచో ఒరిస్సా నుంచి ఆకు తీసుకొచ్చి ఇక్కడ కుట్టి చేస్తా ఉన్నారు. గ్రామాల్లో అలాంటి పరిశ్రమలు కనుక వస్తే కనుక మేము కూడా మా వంతు సహాయ సహకారాలుగా ఖచ్చితంగా ఎక్కడైనా ఈ గ్రామాల్లో ఫంక్షన్స్ కానీ, పెళ్లిళ్ళు కానీ ఇక్కడ ఉన్నప్పుడు కనుక అలాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇండస్ట్రీని కనుక ప్రోత్సహిస్తే కనుక ఖచ్చితంగా మహిళలకి స్వయంగా వాళ్ళ కాలమైన వాళ్ళు నిలబడే
ప్రోత్సహించేదానికి ఏదైనా ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇందాక చెప్పారు మిషన్లు కుట్టు మిషన్లు ఇస్తున్నాం. ఇందాక చాలా మందికి ఆటోలు ఇచ్చాం మహిళలకి. ఎందుకు ఇస్తున్నాము ఎంత ఇస్తున్నాము అని చెప్తే మహిళలకు తెలియదు అనమాట. ఎందుకంటే వాళ్ళ భర్తల కోసం వాళ్ళు వచ్చి నుంచొని ఆటోలు తీసుకుంటా ఉన్నారు. ఈసారి మహిళా దినోత్సవంకి వచ్చేటప్పటికి వాళ్ళ కోసం వాళ్ళు చేసే విధంగా చేయాలని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ మహిళా దినోత్సవం ఉద్దేశం ఏంటంటే మీ భర్తలకు తీసుకెళ్లి ఇవ్వడానికి కాదు, మీరు స్వయంగా మీ భర్తల స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఆ స్థాయికి మహిళలందరూ కూడా ప్రతి మహిళ ఎదగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశంలో పాల్గొన్నందుకు మీ అందరితో పాటు పాల్గొనే అవకాశం కలిగినందుకు అందరూ కూడా మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గత 4-5 రోజులుగా అంటే 1వ తేదీ మార్చి నుంచి మన జిల్లాలో ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ తోటి ఐసిడిఎస్ అండ్ దాని అన్నిటి డిపార్ట్మెంట్స్ ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉన్నారు. ప్యారల్గా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రోజుకు ఒక యాక్టివిటీ చేస్తున్నారు. అది నిన్నటి వరకు జరిగింది. అట్లాగే మన జిల్లాలో 6వ తేదీ మహిళా ఉద్యోగస్తులందరికీ ఒకరోజు పూర్తిగా వాళ్ళకి సెలవు ఇచ్చేసి ఆటలాడుకోవడానికి గేమ్స్కి స్పోర్ట్స్కి వాళ్ళకి టైం ఇచ్చాము. అందరూ దాదాపు 600 మంది పైగా పార్టిసిపేట్ చేశారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మీ అందరి ముందు ఇలా మాట్లాడడం నాకు చాలా గౌరవంగా అనిపిస్తూ ఉంది. మహిళలు భవిష్యత్తు నిర్మాణంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. మనం చూసుకుంటే 1857కి ముందు, నేను ప్రతిసారి చెప్తాను ఈ మాట, దాదాపు ఒక 150 years ముందు ఆ రోజు మొదటి సిపాయిల తిరుగుబాటు అనేది మీ అందరికీ తెలుసు. ఆనాటికి చూసుకుంటే చదువుకున్న మహిళలు చాలా తక్కువ, 1% కూడా లేదు. దాని తర్వాత మనం 1900s నుంచి చదువుకోవడం స్టార్ట్ చేసాం. మహిళలకి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టి చదువుతున్నామంటే 100 సంవత్సరాలు. అప్పటికి 500-600 సంవత్సరాల ముందు నుంచి పురుషులు చదువుతూనే ఉన్నారు. అన్నింట్లో వాళ్ళే ఉండేవారు. కేవలం 100 సంవత్సరాల ముందు చదువుకోవడం స్టార్ట్ చేసి కష్టపడి ఈరోజు చూసుకుంటే అన్ని రంగాల్లో వీళ్ళే ముందు ఉన్నారు. ఏ ఎగ్జామ్ పెట్టినా ఫస్ట్ ర్యాంక్ మహిళలకే వస్తుంది. స్కూల్ ఎంట్రన్స్ కానీ, నీట్ కానీ, ఐఐటి కానీ, అంటే కేవలం 100 సంవత్సరాల్లోనే మీరు అంత ముందుకు అడ్వాన్స్గా వచ్చారంటే మీ యొక్క ప్రతిభా పాఠవాలు చాలా గొప్పవి. అంత కష్టపడే మనస్తత్వం మీకుంటుంది. గౌరవ భక్తులు మాట్లాడుతూ చెప్పారు, ఒకరోజు ఇంట్లో లేదా ఒక 4-5 రోజులు ఇంట్లో అమ్మ లేదనుకోండి, ఊరే లేదనుకోండి, మనకి ఏం చేయాలో అర్థం కాదు. వంట చేసుకోవడం కాదు, మనకి బయట తినాలి, ఇంట్లో సర్దుకోవడం రాదు, మన బట్టలు ఎక్కడ. ఎమ్మెల్యే గారు కూడా దయచేసి అక్కడ వెళ్ళాల్సిన ఎం హారిక గారు, ఏ ఆదిలక్ష్మి, కె సుజాత, కె జ్యోతి, ఏ అన్నలక్ష్మి, ఎన్ అనిత, వీరందరూ వేదికకి వెళ్ళాల్సి కోరుతున్నాం. మీకు ఒక గ్రూప్ మెమెంటో కూడా ఇవ్వగలరు. అలానే త్రోబాల్ విన్నర్స్ బహుమతులు ఇవ్వాల్సింది, అందరికీ అవకాశం ఇవ్వగలరు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 పల్నాడు జిల్లా. తర్వాత ఏమేమి గేమ్స్ లో విజేతలు అయ్యారో మీకు తెలుసు. వారు వేదిక పద్ధతికి సిద్ధంగా ఉండవలసింది తెలియజేస్తున్నాం. టెన్నికాయిడ్కి సంబంధించి బి వెంకటరమణ కుమారి గారు, షేక్ నసీమా గారు, అలానే రన్నర్స్ షేక్ మస్తాన్ మేడం, మీరు వరుసగా లైన్లో వరుస క్రమం నిల్చోవాలి. మేడం మేడం ప్లీజ్ వరుస క్రమం నిల్చోండి. మేడం మేడం దయచేసి పిలిచిన వాళ్ళు వేదిక వద్ద లైన్ ప్రకారం నిల్చోగలరు. ఎస్కే నాగరాణి గారు, జే ఝాన్సీ గారు, ఎస్కే నసీమా గారు. ఇక క్యారెక్టర్స్ కి సంబంధించి సిహెచ్ స్వాతి గారు, కె అమ్మకుమారి గారు. అగ్రికల్చర్ అండ్ ఏపీసీఎస్ డిపార్ట్మెంట్ పి ఆమని గారు, పి స్రవంతి గారు, ఎం నాగరాజ గారు, అలానే ఇందిరా ప్రియదర్శిని గారు, దారాడమ్మ గారు, మీనాక్షి దేవి గారు. చెక్ డిస్ట్రిబ్యూషన్ అలానే
డిబేట్ లో ఈ సందర్భంగా విజేతలైన వారికి ప్రైజ్ రిలీజ్ చేస్తూ మ్యూజికల్ చైర్స్ థర్డ్ ప్లేస్ పి ఆమని ఏపీఎస్సీ ఎస్ఈఎల్, సెకండ్ ప్లేస్ గోస్ టు లోన్ శాంక్షన్ లెటర్స్ ఇవ్వాల్సిన కోరుతున్నాము. చంద్రగిరి లక్ష్మి గారు పిఎంఈజీపీ కింద అలానే ప్రేరణ సఖి విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కింద 25 నుంచి 35 లక్షల రూపాయల వరకు టర్న్ ఓవర్ పర్ ఇయర్ ఫర్ బిజినెస్ విమెన్. అలానే ఎస్టాబ్లిష్డ్ లైవ్లీహుడ్ యూనిట్స్ కింద బి రాధా గారు, ఏ నాగమణి గారు, వెంకయ్యమ్మ గారు. అలానే ప్రత్యేక సన్మానం మాధవన్ సారాభాయి గారు. చెక్స్ డిస్ట్రిబ్యూషన్ అండి, బ్యాంక్ లింకేజ్ చెక్ డిస్ట్రిబ్యూషన్ కే ఎస్డి కుమారి గారు, జేడీఎస్ ప్రెసిడెంట్. డివి ప్రియదర్శిని గారు ఏపీఎంహెచ్డి, శ్రీమతి పి నీరజా కృష్ణ ప్రియ గారు అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, డి సాయి లక్ష్మి గారు విచర్ల, అలానే భూలక్ష్మి గారు ఈపూరు, ఏ సుజాత గారు నర్సరావుపేట.